హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏమంటే ఇంకా చూడండి, ఈ చెట్లన్నీ తీసి కింద నాటేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా ఇవి పెద్దదైపోతున్నాయి. ఈ కుండీల్లో అయితే ఇవన్నీ పగిలిపోతున్నాయి. అదేవిధంగా చూడండి, పురుగులు ఎలా రంధ్రాలు పెట్టేస్తా ఉన్నాయి చూడండి. డ్రాగన్ ఫ్రూట్ మొక్క బతకదేమో అనుకున్నాను. అంటే ఆన్లైన్లో చాలా చిన్నగా ఉన్నింది వచ్చినప్పుడు, ఎలాగో బతికేసింది. అందుకనేసి ఇంకా కుండీలో నుంచి తీసి ఇంకా వేర్లు ఎక్కువ వదిలేసి ఉంటాయేమో అనేసి కుండీలో నుంచి తీసి కింద అయితే వేసేసినాను. చూడండి, ఇక్కడ పురుగు ఉంది కదా, ఇదే తినింది. రౌండ్గా బాగా తినేసింది. ఎక్కువ పురుగులు వచ్చేసింది. ఇంకా మిద్దె పైన కూడా వచ్చేసినాయి ఎలాగోలా. అందుకనేసి దీని అన్ని తీసి కింద నాటేద్దాంలే అన్నట్టు ఇంకా ఇదైతే తీస్తున్నాను. ఇంకా ఈ ఒక్క పురుగే ఇలా తినింది. ఇంకా కింద నాటితే ఇంకా కూడా తినేస్తాయేమో అని డౌట్గా ఉంది. చూద్దాం ఎలా ఏమవుతుందో. డ్రాగన్ ఫ్రూట్స్ వస్తాయో లేదో చూసి చెప్తాను నేనైతే. ఇంకా ఇక్కడంతా ఉన్నాయి కదా, దీన్ని ఎలా తీయాలి, ఎలా తీసుకెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉన్నాను. ఇంకా ఇది మిద్దె మెట్ల నుంచి దిగాలి కదా, ఇంకా ఈ బకెట్లు అయితే తీసుకోపోలేను, అంత వెయిట్. ఇంకా అలానే అందుకనేసి ఇది డ్రాగన్ ఫ్రూట్ మొక్క ఇంకా తీసేసినా కానీ మొలుస్తుంది అనేసి ఇంకా ఇలా అయితే తీసేద్దాం అనుకుంటున్నాను. దీంట్లో అయితే తులసమ్మ ఎక్కడ పడితే అక్కడ వస్తూ ఉంటుంది ఈమె. ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా తీసేస్తాను. అన్నీ కూడా కింద నాటేస్తాను. డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు మొత్తం కిందే నాటేస్తాను. ఇంకా ఈ కర్పూరవల్లి తీసేద్దామంటే మా ఆయన వద్దు ఉన్నిలే అంటున్నారు. ఇంకా చిన్నగా పెడితే ఇదేందో ఇలా గుబురుగా వచ్చేస్తుంది. మిరపనారు, ఇది మిరపనారు వీడియో మొన్న పెట్టినాను కదా, అప్పుడు మిరపనారు వేసినప్పుడు వీడియో ఇది, అప్పుడు తీసినాను. ఇదైతే పెట్టలేదు. ఇంకా ఇవైతే నేను కొన్ని అయితే విత్తనాలు వేసుకున్నాను ఇలాగా చేనులో నాటుదామన్నట్లు. గుమ్మడి గింజలు, సొరగింజలన్నీ. ఇదైతే చూడండి, నందివర్ణం పువ్వు చెప్పినాను కదా కళ్ళకు మంచిది అనేసి. నందివర్ణం పూలు అయితే బాగా వదిలేసినాయి అనమాట. చెట్టు నిండుకు పువ్వులు ఉన్నాయి, చాలా బాగుంది. ఇంకా ఇవన్నీ కోసి దేవుడికి పెట్టేద్దాం అన్నట్టు అనుకుంటా ఉన్నాను. ఇంకెవరైనా వస్తే ఇస్తాను, కంట్ల మీద పెట్టుకునేదానికి, లేదంటే దేవుడికి అయితే పెట్టేస్తాను. ఇది చెప్పినాను ఆల్రెడీ, దీని గురించి వీడియో కూడా తీసినాను. అంటే దేనికి పనికి వస్తుంది అన్నట్టు. జర్నీ చేసే వాళ్ళకి కళ్ళు మీద ఈ పువ్వుని బాగా కడిగేసి మార్నింగ్ టైంలో కళ్ళు మీద పెట్టుకొని కళ్ళు మూసుకొని పడుకున్నట్లయితే ఇంకా ఒక 5 నిమిషాలు అట్లా రిలీఫ్ ఉంటుంది, బాగుంటుంది. కళ్ళు బాగా చల్లగా ఉంటాయి. ఇవి చూడండి మా గూళ్ళు అనమాట. అంటే పక్షులు ఇక్కడ వచ్చేసి పిల్లలు పెట్టేసినాయి. ఇంకా అప్పుడప్పుడు ఇక్కడ వచ్చి ఇలా పెట్టుకొని తీసుకెళ్తాయి అనమాట. ఇంకా వెళ్ళిపోతే మేము రోజు అయితే చూస్తూ ఉంటాం వీటిని. ఇంకా అవి గుడ్లు పెట్టినప్పటి నుంచి, పిల్లులు పొదిగినప్పటి నుంచి అప్పుడప్పుడు అయితే చూస్తూ ఉంటాం. చూడండి ఎలా నోరు తీస్తూ ఉంది వాళ్ళ అమ్మ అనేసి. ఇంకా వాళ్ళ అమ్మ వచ్చింది అన్నట్టు ఇది నోరు తీస్తూ ఉంది, ఏదైనా మేత పెడుతుందేమో అనేసి. ఇంకా నేనైతే కాసేపు చూసేసి ఇంకా అలా అయితే వదిలేసినాను. ఇప్పుడైతే వెళ్ళిపోయినాయి. వేరే బ్యాచ్ అయితే వచ్చి ఇంకా వేరే చెట్లు అయితే పిల్లలు పెడతా ఉన్నాయి. ఇంక ఇవైతే పెద్దవైపోయి వెళ్ళిపోయినాయి. ఇది చాలా రోజుల క్రితం వీడియో, ఇప్పుడు అప్లోడ్ చేద్దాంలే అన్నట్టు ఇంకా దీన్ని అయితే చూస్తూ ఉన్నాను. ఈ చెత్త అయితే మా పెరట్లో దండిగా వచ్చేస్తుంది, వర్షం పడితే చాలు. ఇంకా ఇది ఏ పని ఎక్కడున్నా కానీ ఇలా తీసేయాలి, పూర్తిగా నీట్గా చేసేయాలి. లేదంటే ఇంకా పాములు అట్లా వస్తాయనేసి భయము. అందుకనేసి ఈ చెత్త అంతా తీసేస్తా ఉన్నాను. ఈరోజు సండే కదా అనేసి. చూడండి ఇక్కడంతా కూడా మా పిల్లలు కూడా హెల్ప్ చేస్తున్నారు. ఇంకా అదేవిధంగా మా ఫ్యామిలీని ఈరోజు అయితే శ్రమదానం చేస్తున్నాము. ఈ చెట్టు కూడా తీసేస్తాను. ఇంకా ఈ చెట్టు కూడా తీసేస్తాను. ఎందుకు అంటే ఈ చెట్టులో అన్ని పురుగులు వచ్చి చెట్టులో చేరిపోతాయి అన్నమాట. ఈ చెట్టు మాత్రమే అడవి మల్లి చెట్టు ఇది. నేనైతే మల్లప్ప కొండ నుంచి తెచ్చి నాటుకున్నాను. కానీ ఎందుకో నాకైతే ఈ పురుగులన్నీ వచ్చి దీంట్లో చేరిపోతా ఉన్నాయి కదా, అందుకే కొట్టి తీసేస్తా ఉన్నాను. బాధేసింది, అయినా కానీ నేనే బలవంతంగా కొట్టిచ్చేస్తా ఉన్నాను. ఇంకెవరు దీన్ని కొట్టకపోయేసరికి నేనే తీసేద్దాంలే అన్నట్లు నేనే నరికేస్తా ఉన్నాను. నేను నాటిన చెట్టు నేనే నరికేస్తా ఉన్నా. నాకైతే అస్సలు బాధ వేయడం లేదు. ఎందుకో చెప్తాను, చూపిస్తాను లాస్ట్లో. అయితే మొత్తం పురుగులన్నీ వచ్చి దీని మీదే వాలిపోతాయి. అందుకనేసి ఇంకా పువ్వులు కూడా బాగానే వదిలింది ఈసారి అయితే. కానీ నేనైతే ఎక్కువ కోయలేదు, అలానే వదిలేసినాను. బాగున్నాయి చెట్ల పూలు అయితే బాగా వదులుతాయి. గార్డెన్లో అట్లా పెట్టుకోవచ్చేమో అనుకుంటాను, కానీ చెట్టు లేనప్పుడైతే దాని మీద అది ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇలా ఏదైనా పురుగులు కానీ అలా వచ్చినప్పుడు దాన్ని తీసేద్దాం అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువ నస్పులుగులు అంటే నాకు చాలా భయం. అసలు పాములు కూడా భయపడను, కానీ నస్పులుగులు అంటే చాలా భయము. చూడండి ఇవే
మన ఒంటి మీద పాకిందంటే ఇవి దురద, దద్దులొచ్చేస్తాయి. చూడండి ఎన్ని పురుగులున్నాయో. మొత్తం ఇంకా చెట్టు నిండుగా పురుగులొచ్చేసినాయి. ఇంకా వేరే చెట్లలో అంతగా లేవు. ఈ చెట్లో ఎక్కువున్నాయి. వేరే చెట్లో అయితే 1, 2 ఉంటాయి. దీంట్లో మాత్రం అసలు లెక్కలేనన్ని పురుగులొచ్చేసినాయి. ఇంకా మొదలు కూడా తీసేసినాయి. చూడండి దీంట్లో అంటే మా పాప పెట్టింది పువ్వు. వేర్లతో సహా తీసేస్తా ఉన్నాను. ఇంకా రాకూడదనేసి పసుపు కొమ్ములున్నాయి కొన్ని నాటేసాను. ఎందుకంటే పిచ్చి మొక్కలన్నీ వచ్చేస్తాయి కదా! అందుకనేసి. ఈ వర్షాకాలం వచ్చిందంటే పిచ్చి మొక్కలు ఎక్కువగా మొలిచేస్తా ఉంటాయి. అంటే వచ్చేస్తా ఉంటాయి. వాటికి ఏమీ అవసరమే లేదు. అందుకనేసి మిరప నారు పోసినాను. ఇక్కడ నాటడానికి పైనంతా చెట్లన్నీ తీసేసినాను కదా! ఇంకా వర్షానికే వచ్చేస్తాయిలే అన్నట్టు. ఇంకా కింద నాటేదానికేమో పసుపు కొమ్ములున్నాయి. ఇంకా కొన్ని విత్తనాలైతే ఉన్నాయి. అవన్నీ నాటి పెడదాం వస్తాయో లేదో తెలీదు. చాలా రోజులైంది. ఇంకా ఈ చెట్టు కూడా తీసేస్తాను. ఎందుకంటే ఈ చెట్టు ఇక్కడ ఉండడం ద్వారా నాకైతే చాలా ప్లేస్ ఆక్రమించేస్తా ఉంది. కానీ లేనప్పుడైతే ఇష్టంగా నాటుకున్నాను. ఇది రెండోసారి నేను ఇలా తీసేయడం ఈ చెట్టుని. మళ్ళీ నాటుతాను. ఇంకా సరేలే నాటుదాము అన్నట్టు ఇంకా దీన్నైతే తీసేస్తా ఉన్నాను చూడండి. ఇంకా ఇది తీసినప్పుడైతే బాధ అనిపించింది. ఎందుకంటే పువ్వులు బాగా వదులుతా ఉన్నింది. కాకపోతే ఎక్కువ ప్లేస్ ఇది ఆక్రమించేస్తా ఉందన్నమాట. ఇక్కడ ఈ ప్లేస్లో అయితే డ్రాగన్ ఫ్రూట్ మొక్కలైతే వేస్తాను. డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు వేస్తాను. దీన్ని సైడ్లో పెడదాము అన్నట్టు ఇంకా దీనైతే తీసేసినాను. సైడ్లో నాటినాను కానీ రాలేదు. ఎందుకో నాకు కూడా తెలీదు. అంటే వర్షం పడలేదు ఎక్కువ అప్పుడు, అందుకనేసి ఎండిపోయింది. ఇది కొట్టినప్పుడైతే వర్షం బాగా తడిగా ఉన్నింది భూమి అంతా. కానీ ఇది నాటిన తర్వాత వర్షం పడలేదు. అందుకనేసి ఇంకా ఇది పోయింది, చనిపోయింది. చెట్టు అంటే చనిపోయింది. ఇంకా ఇప్పుడు మళ్ళీ తెచ్చి మళ్ళీ నాటుకోవాలి. ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చినాను. దీంట్లో నుంచి తీసి ఇంకా వాళ్ళ దగ్గరైనా నేను తెచ్చి నాటుకోవాలి. ఉన్నిలే ఇది కూడా ఉండాలి. దేనికైనా పనికొస్తుంది. ముద్దగన్నేరు చాలా బాగుంటుంది. కాకపోతే ఇది పిల్లలు కానీ అట్లా ఈ ఆకు కానీ పువ్వులు కానీ నోట్లో పెట్టుకోకూడదంట. ఇది చాలా విషపూరితమైన చెట్టు అంట. మొన్న ఒక షార్ట్ వీడియోలో చూసినాను. ఎవరు ఉద్యోగం వచ్చిన ఆనందంలో ఈ పువ్వుని నులిమి నోట్లో పెట్టుకొని చనిపోయినారు అనేసి అయితే ఒక వీడియోలో చూసినాను. అంటే ఇది ముద్ద గన్నేరు. గన్నేరు చెట్టు చాలా విషపూరితం అంట. నాకు కూడా తెలియదు, అప్పుడే తెలిసింది. మీకు కానీ తెలిసింటే మీరు కూడా చెప్పండి. ఇంకా ఇక్కడ మా గొర్రెపిల్ల అయితే ఇష్టంగా మేసేస్తూ ఉంది. ఈ వంకాయ చెట్లో ఒక్కరోజు కూడా నేను వంకాయలు కోసుకోలేదు. అంతా కోతులే తినేసినాయి. ఇంకా ఆవులు మేకలన్నీ కూడా తినేసినాయి. సరేలే నా నుంచి వాటికన్నా మేత దొరికింది అన్నట్టు ఇంకా వదిలేసినాను. ఇప్పటికీ కూడా నేను కాయలు కోయలేదు. అన్నీ కోతులే కోస్తాయి, అవే తినేస్తాయి. ఇంకా ఈ గన్నేరు చెట్టు బాగా బలంగా పాతుకొని పోయింది. అందుకనేసి తీస్తా ఉన్నాను. డ్రాగన్ ఫ్రూట్ మొక్క అయితే అంత వేర్లు అయితే పోవడం లేదు. చూసినాను నేను దీన్ని తీసేటప్పుడు చూసినాను. అంటే ఇంత తక్కువ వేర్లు వదులుతాయని నేను అనుకోలేదు. అంటే చిన్న కుండీలో కూడా వేసుకోవచ్చు మనము. నాకు అనిపించింది అలా అని అనుకున్నాను నేను. అంటే ఎక్కువ వేర్లు పాకడం కానీ అలా ఏముండదు. చాలా తక్కువ భూమిలోకి అయితే వేర్లు పోతాయి. నేను అనుకున్నాను చూడండి తీసినప్పుడు ఎంత బలంగా పోయిందేమో వేర్లు అనుకున్నా, కానీ ఏం పోలేదు. చాలా తక్కువ పోయింది. అంటే నేను తక్కువ రోజులే అయింది, అందుకనేసి అలా అయిందో ఏమో నాకు కూడా తెలియదు. ఇంకా దీన్ని అయితే ఇలా తీసేసినాను చూడండి. తీసేసి ఇంకా ముళ్ళన్నీ ఎక్కువ ఉన్నాయి. ఎక్కడ తాకాలన్నా భయం వేస్తుంది. కానీ మా ఫ్యామిలీలో మా కొడుకు మా కూతుర్లందరూ కూడా హెల్ప్ చేసినారు. ఈరోజైతే ఫుల్ వర్క్, గార్డెన్ వర్కే ఎక్కువ మాకి. గార్డెన్లోనే సరిపోయింది ఇంకా ఈరోజంతా. చూడండి తక్కువ అంటే తక్కువ వేర్లు వచ్చింది. ఇంతే వేర్లు వచ్చింది. అది కూడా నేను నాటిండే దాంట్లోనే చిన్న చిన్న వేర్లు అలా వచ్చిందనమాట. ఇంకా అన్నీ ఇలా తీసేసినాం. మా పాప అయితే బాగా హెల్ప్ చేసింది, మా పెద్దమ్మాయి. ఇంకా అన్నీ కూడా తీసేసి పెట్టేసుకున్నాను. ఇంకా కుండీలు తీసుకోపోవాలంటే కష్టం అవుతుంది కదా, అందుకనేసి తీసుకోపోయిన కుండీల్లో నుంచి మళ్ళీ మట్టి తీయాలన్నా అప్పుడు కూడా ఇంకా వేర్లు ఊడిపోతాయి కదా అన్నట్టు ఒకేసారి ఇదైతే అంటుకునేస్తుంది. డ్రాగన్ ఫ్రూట్ మొక్క చాలా తొందరగా అంటుకునేస్తుంది. దానికి ఏమంత ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం అయితే లేదనే చెప్పాలి. తక్కువ నీళ్ళు కూడా చాలా అంటే చాలా తక్కువ. నేను తెలియకుండా ఎక్కువ వాటర్ వేసేస్తాను. నన్ను ముందు పాసిపోతా ఉన్నింది. ఎందుకో అనేసి నేనైతే నాకు అర్థం కాలేదు. అంటే నేను ఒక 4 రోజులకి అట్లా నీళ్ళు వేస్తూనే ఉన్నాను. తడి ఆరే లోపల మళ్ళీ తడి చేస్తూ ఉన్నాను.
అందుకనేసి అలా అయిపోయినాయి. ఇప్పుడైతే నేను వాటర్ వేసేది లేదు. ఇంకా ఈ వర్షాకాలం పోయేంత వరకు దానికైతే వాటర్ ఏం అవసరమే లేదు. ఆ తడే సరిపోతుంది. ఇంకా ఎండాకాలం వచ్చినప్పుడు మాత్రం అప్పుడప్పుడు వారంలో ఒక్కసారి వేసినా సరిపోతుంది. అది కూడా చూడండి ఈ వేర్లు ఎన్ని ఉన్నాయి. ఒక్క గ్లాసు నీళ్లు పోస్తే సరిపోతుంది అనమాట. అంటే ఒక పావు లీటర్ ఉంటే దీనికి సరిపోతుంది వాటర్ అనుకుంటా. లోపలికైతే ఏర్లు పోలేదు కదా అందుకనేసి. ఇంకా ఈ చెట్టు దీంట్లోనే పాసిపోతానే ఉండింది. చూడండి ఇది పైన గ్యాప్ ఎక్కువ ఉంది కదా, వాటర్ ఎక్కువ ఎంత పడితే అంత వేసేస్తా ఉన్నాను, అందుకనేసి పాసిపోయింది. చాలా సార్లు చాలా చెట్లే పోయినాయి. మళ్ళీ మళ్ళీ నాటి మళ్ళీ అయితే ఇది వచ్చింది. ఇంకా ఇది చూడండి దీని ప్లేస్లో ఈ గన్నేరు చెట్టు ప్లేస్లో అయితే ఇది నాటేస్తా ఉన్నాను. సైడ్లోనే నాటినాను. ఎందుకంటే ఇంకా ఇక్కడ బండ ఉంది కదా, ఆ బండ మీదకైతే సపోర్ట్ ఉంటుంది అన్నట్టు ఇంకా ఇలా నాటినాను. ఇప్పుడైతే ఇంకా బాగా వచ్చేసినాయి. మళ్ళీ వీడియో తీసి పెడతాను ఇంకో రోజు ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు. ఒకసారి ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో పెట్టినాను, మా ఆయన పందిర్లాగా వేసిన దానికి అంటే సపోర్ట్ కోసము. అది అయితే షార్ట్ వీడియోలో పెట్టినాను. ఇంకా ఫ్రూట్స్ వస్తాయో లేదో చూద్దాము. ఇంకా వచ్చిన తర్వాత అయితే నేను ఫస్ట్లోనే చెప్పినాను, ఈ చెట్టు పాసిపోతా ఉంది, దీనికి ఏం ఎక్కువైందా తక్కువైందా నాకు తెలీదు, ఇంకా ఇది పెంచిన తర్వాతే తెలుస్తుంది ఎట్లా పెంచాలి ఏమనేసి అనుకున్నా అని వీడియోలో చెప్పినాను కదా. ఇప్పుడైతే నాకు బాగా తెలిసింది ఏమంటే దీనికి ఎక్కువ వాటర్ అవసరం లేదు. ఎంత తక్కువ వాటర్ వేస్తే అంత బాగుంటుంది. చూడండి పురుగులన్నీ గోకేసినాయి. ఇట్లా చాలా వరకు పురుగులు ఎక్కువ వచ్చేసినాయి. ఇంకా జాగ్రత్తగా నాటుకోవాలి దీన్ని. ముందు కూడా చూసినారు కదా కుండీల్లో చాలా కష్టపడేదాన్ని, అంటే చెత్త కానీ అట్లా తీసేటప్పుడు. ఇప్పుడైతే గడ్డిలో తీసి అలా పెట్టేసి ఇంకా తీసేసుకోవచ్చు, ఎందుకంటే కిందనే ఉంటుంది కాబట్టి. ఇట్లా అయితే అన్ని మొక్కలు నాటేసినాను, అంటే వేరే దీంట్లో కుండీల్లో ఉన్నది కూడా వీటికే రౌండ్గా నాటేసినాను. ఇంకా ఇవన్నీ తీసి పడేస్తూ ఉన్నాను. ఎవరైనా అడిగితే ఇద్దాంలే అనుకుని పెట్టుకున్నాను, కాకపోతే ఇంకా ఎవరు అడగలేదు. డిసెంబర్ చెట్లు వైట్ కలర్, అవి ఎక్కడ పడితే అక్కడ మొలిసేస్తూ ఉంటాయి. చాలానే మొలిసినాయి. ఇంకా తులసి కానీ డిసెంబరం చెట్లు కానీ ఇవి ఎక్కువ మొలిపిస్తూ ఉంటాయి. అవే వస్తూ ఉంటాయి, నారేం వేయాల్సిన అవసరమే లేదు. ఇంకా దీన్ని అయితే జాగ్రత్తగా ఇలా అయితే మట్టేసి ఇలా ఈరోజు వర్క్ అయితే ఇలా జరిగింది. డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు అయితే పైనుంచి కింద అయితే దింపేసిన. దీంట్లో పురుగులు ఇలానే వస్తూ ఉన్నాయి. ఇది బతుకుతుందా లేదనుకున్నా, కాకపోతే ఏం కాలేదు. కింద వచ్చిన తర్వాత నేను చుట్టూ నీట్గా చెట్లన్నీ తీసేసినాను. కానీ ఇప్పుడు మళ్ళీ ఎంత చెట్లు అయితే తీసేసినానో మళ్ళీ అన్నీ అయితే వచ్చేసినాయి. ఎందుకంటే పనికిరాని చెట్లు అవి, అంటే చెత్త వేస్ట్గా చెత్త అంతా మొలిసేసింది. కానీ నాటిన చెట్లంతా లోపలికి వెళ్ళిపోయినాయి. మళ్ళీ అంటే తీయాలి, మళ్ళీ సండే వర్క్ ఉంటుంది. ఇంకా అవన్నీ క్లీన్ చేయాలి. క్లీన్ చేసి ఏదో ఒక మొక్క నాటితే వస్తుందిలే అంటే ఇంకా ఆవులు మేకలు అయితే తినేస్తాయి. దీనైతే ఏం ముట్టుకోవు, భయమే లేదు. ఆవులు తింటాయి మేకలు తింటాయి అన్నట్టు. దీన్ని ఇంకా బయట నాటినా కానీ ఏమీ తినవు. పసుపు కొమ్మలు అయితే నాటేస్తా ఉన్నాను. మొలకలు వచ్చేసినాయి. ఇవి అయితే ఇంట్లో పెట్టినాను తట్టలో వేసి, ఇంకా ఇలా అయితే మొలకలన్నీ వచ్చేసినాయి. తల్లి కొమ్ము, ఇది నాటేదానికి పనికిరాదు. నాటుకోవచ్చు కానీ నాటకూడదు, ఒకటే వస్తుంది, ఒక చెట్టు మాత్రమే వస్తుంది. ఇంకా పసుపు మొలకలు అయితే ఆల్రెడీ వచ్చేసినాయి చూడండి వర్షానికే. నేను నాటక ముందే ఇక్కడ ముందు వేసినాను కదా, సేమ్ పసుపే వేసినాను అక్కడక్కడ. ఇక్కడైతే రామచిలుకలు భలే సౌండ్ చేసేస్తూ ఉన్నాయి. మార్నింగే చాలా బాగా సౌండ్ చేస్తూ ఉన్నాయి చిలుకలు వచ్చేసి. ఇంకా ఇక్కడ మా బాబు అయితే హెల్ప్ చేస్తూ ఉన్నాడు పసుపు నాటేదానికి. ఇంకా ఇలా తవ్విస్తూ ఉన్నాడు, నేను అక్కడక్కడ నాటేస్తూ ఉన్నాను. ఇంకా ఇవన్నీ కూడా నాటేసినాను. ఇప్పుడు పసుపు బాగానే వచ్చింది. వర్షానికి దానికి తడి సరిపోతుంది. ఇంకా ఈ మిట్ట సైడ్ ఉన్నా కానీ ఇంకా వర్షాలు పడతా ఉంటాయి కదా, ఏం కాదు. సంక్రాంతి ఆ టైంలో వస్తుంది, సంక్రాంతి శివరాత్రి అట్లా వస్తాయన్నమాట. పసుపు అయితే 6 నెలలు వస్తుంది, 6 నెలలు పంట ఇది. 6 నెలల తర్వాతే దుంపలు తయారవుతాయి. 6 నెలల దాకా రావు, వచ్చినా కానీ అంత అంటదన్నమాట. ఇంకా ఈ సైడ్లో అయితే నేను మిద్దె మీద ఉన్న చెట్టు తెచ్చినాను. చూడండి పక్షులు. ఈ చెట్టు అప్పుడైనా చూపించాను కదా, ఈ చెట్టు గురించి అయితే మీకు అందరికీ తెలుసు. కానీ ఇది మళ్ళీ సెకండ్ టైం వీడియో తీసినట్టున్నాను, అందుకనేసి ఇది ఇంకా ఇలా పెట్టి మా పాప తీసినట్టుంది. చూడండి పూలు ఎంత బాగున్నాయి కదా. ఇంకా ఆ చెట్టు పక్కనే ఇంకో చెట్టు అయితే నాటేసినాను.
కానీ ఆ చెట్టు అయితే చనిపోయింది. ఈ పక్షులు అయితే చూడండి వాటి పిల్లలకి మేత తెచ్చి అరుచుకుంటా ఉన్నాయి. మేము ఇంకా గార్డెన్లోనే వర్క్ చేస్తూ ఉంటే పాపం దాని పిల్లల కోసం అయితే అది వచ్చి అరుచుకుంటానే ఉంది. ఇంకా ఈ చెట్టు నాటింది శ్రమ వృధా అన్నమాట. ఎందుకంటే చాలా రోజులు పెంచినాను, కానీ పెంచి కూడా ఈ చెట్టు పోయింది. ఎందుకంటే కింద నాటి నీళ్ళైతే పోసినా నాకు ఇది అదే ఆ డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు అయితే చూసినాను కదా, అలానే దీనికి కూడా ఏమో ఎక్కువైందో తక్కువైందో నాకైతే అర్థం కాలేదు. వేర్లన్నీ కదిలించేసినాను, నేను వేర్లు తీసేసినాను. చూడండి ఎంతో కష్టపడి తెచ్చుకున్నాను నర్సరీ నుంచి ఈ చెట్టు అయితే. ఎండాకాలం వచ్చింది, ఎర్రగా అయిపోయింది. సరే కింద నాటేద్దాము, ఈ కుండీలో దీనికి మట్టి సరిపోలేదేమో అనేసి ఇంకా దాన్ని కూడా సైడ్లో నాటుదాం అన్నట్టు తెచ్చుకున్నా. ఇలా చాలా చెట్లే వేస్ట్ అయిపోయింది మాదైతే. ఎందుకంటే ఇది కుండీ మార్చడం నాకు చూడండి ఇలా లూజ్ అయిపోయింది, మట్టి అంతా ఇలా చేసేసినాను కదా, వేర్లన్నీ కదిలిపోయినాయి. ఇంకా అదైతే వేస్ట్ అయిపోయింది. చెట్టు మార్చాలి అనుకుంటే కవర్లో కానీ నాటాలి. చూడండి ఈ చెట్టు వేర్లన్నీ తెగిపోయినాయి. నేను అప్పుడు చాలానే కష్టపడినా, కాకపోతే నాకు ఇది కుండీ మార్చేది రాలేదు. ఇంకా అది నేర్చుకోవాలి. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఈ కుండీ మార్చేది అయితే నేను నేర్చుకోకుండా చాలా చెట్లు అయితే చంపేసినాను. చూడండి ఇలా అయితే తీసేసినాను కదా, అప్పుడు చాలా వరకు అది వేర్లన్నీ కదిలిపోయినాయి. నాటి నేను నీట్గా చూసుకుంటానులే, దాన్ని బతికిస్తాను అనుకున్నా, కానీ చంపేసినాను. ఇక్కడ బెండ గింజలు ఇవన్నీ నాటినాను కదా, ఇంకా అవి కూడా ఇప్పుడు ఏం రాలేదు మొలకలు. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ చూసి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా సొర చెట్లు చేనులో నాటేదానికి ఇట్లా నర్సరీ లాగా నేనే ఇంటి దగ్గర ఇలా తయారు చేసుకున్నాను. చాలా బాగా వచ్చినాయి, కొన్ని అయితే ఎండిపోయినాయి. వీటన్నిటిలోకెల్లా గ్లాసుల్లో వేసిన చెట్లు అయితే బాగా వచ్చింది. సొర చెట్లు ఇవి అనపకాయ అంటారు కొన్ని సైడ్లు అయితే, మేమైతే సొరకాయ అంటాము. చూడండి ఇలా వేసుకుంటే చాలా బాగా వస్తుంది. అంటే వేసి మళ్ళీ వేరే దగ్గర నాటుకునేదానికి ఇలా వేసుకున్నాను నేను. ఇవన్నీ కూడా నేనే వేసినాను. ఇంకా మా అబ్బాయితో అయితే నాటిచ్చేస్తా ఉన్నాను. చూడండి చేనులో సొర చెట్టు ఇప్పుడు పెద్దదైంది, ఒకటే పెద్దదైంది, ఇంకా రెండు అయితే కిందనే ఉన్నాయి. ఏమో తెలియదు, ఒకటైతే బాగా పెద్ద ఎదిగింది. ఇంకా ఇలా నాటుకున్నప్పుడు కొంచెం వాటర్ అది వేసుకోవాలా, కాకపోతే మేము అలానే నాటేసినాము. నాటేసిన తర్వాత వాటర్ వేసినాను. ఒకటైతే బాగానే వచ్చింది, చూపిస్తాను. అది కూడా వీడియో తీస్తాను, తీసి పెట్టినాను షార్ట్ వీడియోలో. ఇప్పుడు కూడా మళ్ళీ తీసి పెడతాను. చేనుకి వెళ్ళినప్పుడు అయితే తీసి పెట్టేదానికి ట్రై చేస్తాను. నేనైతే దీంట్లో సక్సెస్ అయినానే చెప్తాను, ఎందుకంటే నర్సరీ లాగా చేసి మనమే నాటితే ఇంకా బాగా వస్తుంది టెక్నిక్ అనమాట. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ చూసి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. చూస్తూనే లైక్ చేయండి, మర్చిపోతా అన్నారు లైక్ చేసేది. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కూడా చూస్తూ అన్నారు. ఒకసారి లైక్ మీద నొక్కేసి సబ్స్క్రైబ్ చేసుకునేస్తే నాకు కూడా వీడియోలు చేసేదానికి కూడా కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. చాలామంది ఇంకా అలానే చూస్తూ అంటే మేము ఇంత కష్టపడి వీడియో చేస్తున్నాము, కనీసం మీరు చెప్తే మాకు కూడా హ్యాపీగా ఉంటుంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్.